హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీలో ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజ్యం ఏలినప్పుడు అంటే జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ అనుకోవచ్చు, 1 మంత్ బ్యాక్ కూడా వాళ్ళే ఉండే కాబట్టి. అయితే అప్పట్లో పోలవరం గ్రామానికి సంబంధించి అక్కడ ఒక ఊరి పేరు పోలవరం, ఊరి పేరు పోలవరం కాదు, ఇక్కడ చూసుకుంటే వైఎస్ జగన్మోహనపురం అంట. అంటే ఒక విలేజ్కి ఆయనంతటా ఆయన సొంత పేరు పెట్టుకోవడంతో అప్పట్లో వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎంత చెప్పినప్పటికీ కూడా ఉల్టా జనాలు ఎవరెవరైతే ముందుకొచ్చి తీసేస్తాము అని అంటారో వాళ్ళందరికీ బెదిరించారంట. అయితే ఈ ఆర్చి పైన జగన్మోహనపురం అని ఉండడం వల్ల చూసే వాళ్ళకు కూడా చాలా ఇరిటేషన్ వచ్చేదంట. మా ఊరు పోలవరం అయితే నీ పేరు ఎందుకు అయ్యా దానికి అని చెప్పేసి అప్పట్లో వాళ్ళు 5 ఇయర్స్ పాటు కంటిన్యూస్గా మేము తీసేస్తాము ఆల్రెడీ కొన్నిసార్లు ట్రై చేయడానికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రాబ్లమే ఎదురైందని అయితే చెప్పుకోవచ్చు. అయితే దాని తర్వాత ఇప్పుడు ఎట్లాగూ టైం వచ్చింది కదా, ఇన్ని రోజులు ఎంత ఓపిక పట్టాము, ఇప్పుడు మాకు టైం వచ్చింది అని చెప్పేసి ప్రజెంట్ ఇక్కడ పోలవరం ఏదైతే ఏరియాలో పోలవరం అని ఆర్చి పైన పోలవరం లేకుండా వైఎస్ఆర్ జగన్మోహనపురం అని ఉందో దాన్ని మొత్తం ఆర్చి ఎక్కి కొందరు యువకులు తీసేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు జగన్మోహన మొత్తం పోయింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు క్లియర్ కట్గా వాళ్ళు తీసేశారు. అయితే తీసేసిన వెంటనే పైన మనకి జనసేన ఏదైతే మనకి ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, జనసేన ఫ్లాగ్ని అయితే ఎగరవేయడం జరిగింది. జై జనసేన అంటూ వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడం జరిగింది. అయితే ఇటు ముందటి ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఆఖరికి కొన్ని శ్మశాన వాటికలకి కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఉండడము, హాస్పిటళ్ళకి ఆయన పేరే ఉండడము, ఇప్పుడు ఆర్చీలకి వేరే పేరే ఉండడం, ప్రతి ఒక్కడానికి పుస్తకాల పైన ఆయన పేరే ఉండడము, కిట్లేమని ఇస్తే వాటిపైన అదే, ఆఖరికి పాస్బుక్ల పైన కూడా ఆయన పేరే ఉండడం, ఇట్లా అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి అంటే అమ్మ ఈయనొక ఆయన ఉన్నాడు అని చెప్పి గుర్తు రావాలా అని చెప్పి ప్రతి దాంట్లో ఆయన ఫేసే ఉండడం. ఇవన్నీ సరే కానీ మరీ ఒక ఊరికి ఆయన పేరు పెట్టుకోవడం, ఆల్రెడీ పోలవరాన్ని ఉండంగా కూడా మళ్ళీ ఎందుకు ఆయన పేరు పెట్టుకున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తీసేసిన వెంటనే ప్రస్తుతం ఆ ఊర్లో ఉన్న ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరిదో పేరేంటి, మన ఊరికంటే ఒక పేరు ఉంది కదా అది పోలవరం అని చెప్పేసి ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు, ఇలా చేయడం కరెక్టే అంటారా? సో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.